ఎక్కడైతే నటుడు ధర్మ మహేష్ భార్య గౌతమి చౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ వివాదంలో నటుడు శేఖర్ భాష ధర్మ మహేష్ కు మద్దతుగా మాట్లాడినందుకు గౌతమి చౌదరి ఆయనను తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు భయంకరంగా బెదిరించినట్లు శేఖర్ భాష ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా బీహార్ రౌడీలను పంపి చంపేస్తానని, అలాగే శేఖర్ భాష తల్లిని 3 సంవత్సరాల కూతురిని కూడా రేప్ చేయిస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. దీనిపై పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ 351, 352 సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ 67 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నటుడు ధర్మ మహేష్ భార్య గౌతమి చౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ వివాదంలో నటుడు శేఖర్ భాష ధర్మ మహేష్ కు మద్దతుగా మాట్లాడినందుకు గౌతమి చౌదరి ఆయనను తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు భయంకరంగా బెదిరించినట్లు శేఖర్ భాష ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా బీహార్ రౌడీలను పంపి చంపేస్తానని, అలాగే శేఖర్ భాష తల్లిని 3 సంవత్సరాల కూతురిని కూడా రేప్ చేయిస్తారని బెదిరింపులకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. దీనిపై పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ 351, 352 సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ 67 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నటుడు ధర్మ మహేష్ భార్య గౌతమి చౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, చెప్పండి, తరచూ కూడా అంటే సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదం ద్వారా గౌతమి చౌదరి అయితే హాట్ టాపిక్ గా మారుతుంది. అంటే అట్లాంటి తనపై ఈ రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గతంలో చూసుకుంటే సోషల్ మీడియాను వేదిక చేసుకొని చాలా మంది సందర్భాలలో గొడవలకు పడినట్టు పరిస్థితి మనం చూస్తాం. గౌతమి చౌదరి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ధర్మదేశకు సంబంధించిన వ్యవహారం అంతా చూస్తే శేఖర్ భాషకి ఎవరైతే ఉన్నారో తన తల్లిని, తన భార్యను, తన పాటు ఎవరైతే తన కూతురు చిన్నారు ఎవరైతే ఉన్నారో 4 years అమ్మాయిని రేపు చేపిస్తా, చంపేపిస్తా, బీహార్ నుంచి గ్యాంగులు తెప్పిస్తా అని చెప్పి రకరకాల అసభ్యంకరమైనటువంటి మాట్లాడినటువంటి మాటలు అవన్నీ కూడా ఎఫ్ఐఆర్ కాపీలు పొందుపరచండి పరిస్థితి. ఆ మాటలు మనం చెప్పలేము, ఎందుకంటే అంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడినట్టు వాళ్ళ దగ్గర రికార్డు ఉండే పరిస్థితి. గతంలో కూడా గౌతమ్ చౌదరి మాట్లాడినటువంటి రికార్డ్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే అంత వల్గర్ గా మాట్లాడిన మాటలు అన్ని కూడా సోషల్ మీడియా వైరల్ అవుతుంది. దాని ఆధారంగానే తిమ్మతో మనకు సెట్ ఉందని చెప్పి గతంలో కూడా కూకట్పల్లిలో పిఎస్ఓ అంటే కేసు అక్కడ ఫిర్యాదు చేస్తారు. అటు నుంచి 0 ఎఫ్ఐఆర్ చేసి పంజాగుట్ట పిఎస్ఓ రిఫర్ చేస్తే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్లతో కేసు నమోదు చేయడం. అంటే బీహార్ లో ఉన్నటువంటి గ్యాంగులతో అంతం చేపిస్తాను అంటే ఖచ్చితంగా మీతో మాకు ప్రాణహాని ఉన్నది, ఎప్పటికైనా మాకు బెదిరింపులకు పాల్పడుతుంది, రకరకాలుగా ఇబ్బందులు అని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే అంతా కూడా ఈ సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో వీళ్ళందరూ కూడా ఒక వేదికను చేసుకొని
రకరకాలుగా కొట్లాడేటువంటి పరిస్థితి మనం చూస్తాం. కేవలం డైరెక్ట్ గా మాట్లాడుకుంటే సరిపోయేదాన్ని వీళ్ళు సోషల్ మీడియాని వేదిక చేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం, గమనిస్తున్నాం. ఇక్కడ ప్రతిసారి కూడా వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఎక్కువ కొట్లాడుతున్న పరిస్థితి. వాళ్ళు ఎవరన్నా పర్సనల్ గా ఉండే డైరెక్ట్ మాట్లాడుకున్న పరిస్థితి లేకుండా ఎవరికి వాళ్ళే ట్విట్టర్ లో కానివ్వండి, ఎవరికి వాళ్ళే సోషల్ మీడియాలో కానీ మాట్లాడుకుంటున్న పరిస్థితి అంతా కూడా చినికి గాలివానగా మరి డైరెక్ట్ గా మాట్లాడుకున్న మాటలన్నీ కూడా పోలీస్ స్టేషన్ లో రికార్డ్ అయినట్టు పరిస్థితి. అంతా కూడా మాట్లాడినట్టు మాటలన్నీ రికార్డ్ ఏదైతుందో వాటన్నింటి కూడా పోలీసులకు అప్పగించిందంటే పోలీసులు మొత్తం మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతూ ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళని పిలిపించిన నోటీసులు జారీ చేసి ఆమె పిలిపించి ఆమె వాయిస్ లో మాట్లాడిన మాటలన్నీ కూడా ఆమె చూపించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుందని కూడా చెప్పొచ్చు. దుర్గేష్ అయితే అంటే తిను గౌతమి చౌదరి ఆయన భర్త ఎవరైతే ఉన్నారో ధర్మ మహేష్ కు శేఖర్ భాష మద్దతుగా మాట్లాడిన కారణంగానే ఇలా తీవ్ర పదజాలంతో మాట్లాడడం. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్ గా తన తల్లిని, తన భార్యని, అలాగే 3 సంవత్సరాల చిన్నారిని కూడా బీహార్ రౌడీలతో రేప్ చేయిస్తాను అంటూ కూడా, అంటే ఒక లేడీ అయి ఉండి కూడా ఇట్లాంటి తీవ్ర పదజాలం మాట్లాడడం మనం ఎలా చూడొచ్చు అంటారు? గతంలో అదే ఫస్ట్ డే ఏమన్నప్పుడు జరిగినప్పుడు గొడవ ఏదైతే జరిగిందో గొడవలో భార్య భర్తల మధ్యలో తను ఎవరైతే శేఖర్ భాషలో ధర్మదేశ సపోర్ట్ చేశాడు కాబట్టి ఈ విధంగా జరిగిందని చెప్పండి. సపోర్ట్ చేయడం ఏంటంటే అక్కడ న్యాయము అన్యాయం ఏదైతుందో నేను మాట్లాడాను. ఆల్రెడీ శేఖర్ భాష గతంలో మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగిందని కూడా ధర్మతేజతోని శేఖర్ భాష మాట్లాడినప్పటికీ కూడా ఆ ధర్మతేజ చేసినటువంటి ఏదైతుందో గౌతమ్ సంబంధించిన వ్యవహారం అంతా కూడా జస్ట్ ఓన్లీ సపోర్ట్ గా వచ్చాను, అక్కడ జరుగుతుందంతా ఈమె చీటింగ్ చేసింది, మోసం చేసి రకరకాల ఇబ్బందులకు గురి చేసింది అని శేఖర్ భాష మాట్లాడాడు. ఆ శేఖర్ భాష మాట్లాడి తనకు సపోర్ట్ గా ఉన్నందుకు ఆమె రెచ్చిపోయి వివిధంగా లాంగ్వేజ్ మాట్లాడినట్టు పడతావు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్నట్టు లాంగ్వేజ్ మనం చూస్తే అసలు మనం నోటితో మాట్లాడినటువంటి మాట్లాడింది గౌతమ్ చౌదరి. ఎందుకంటే అక్కడ జరిగింది కేవలము భార్య భర్తల గొడవలో కేవలం ఆయన సపోర్ట్ గా ఉన్నందుకే, మాట్లాడినందుకే ఈ యొక్క శేఖర్ భాషకి సంబంధించినటువంటి మదర్ కానీ, తన కూతురు కానీ, తన కుటుంబాన్ని అంతం చేస్తాను. ఆ చిన్నారి పసిపాప అసలు వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు చూసుకోవాల్సింది పోయి చిన్నారి పట్ల ఆమెను అసభ్యంగా ప్రవర్తించడం, మాట్లాడము, అసభ్యంగా ఆమె పైన రేప్ చేపిస్తామని చెప్పడము, అంతం చేస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా చేశారు కనుక ఖచ్చితంగా దానిపైన క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా భార్య భర్తలకు సంబంధించిందంటే వాళ్ళు మాట్లాడుకోవాల్సింది సపోర్ట్ గా, అంటే ఎవరైతే న్యాయము అన్యాయము సపోర్ట్ గా వస్తే వాళ్ళందరూ కూడా ఇట్లా మాట్లాడడం తప్పు కదని చెప్పి గతంలో కూడా మహిళా సంఘాలు కూడా ఈమె పైన కూడా మండిపడ్డ పరిస్థితి మనం చూసాం. గౌతమ్ చౌదరి మాట్లాడడం తప్పు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.